కప్పింది కాంగ్రెస్ కండువానే. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీల్లో కూడా పాల్గొన్నారు. ఆ పార్టీని గెలిపించాలి అని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం కలిసింది కాదు, ఫిరాయింపే. రాహుల్ గాంధీని కూడా కలిశారు, ఫోటోలు కూడా దిగారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అసెంబ్లీ అదనపు కార్యదర్శికి ఆదేశాలు అందజేసిన బీఆర్ఎస్. ఆదేశాలు ఏ ఆధారాలు ఏముందండి నాకు అర్థం కాదు. ఆధారాలు మేము కూడా చూపిస్తాం. 200% వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఆ వీడియో ఉండే కదా, మనం ఒకటి తయారు చేసిన 2 నిమిషాలది. అన్ని దేంట్లో ఉంది. అందరికి సంబంధించిన ఎవరైతే 10 మంది పార్టీ మారిర్రో వాళ్ళందరూ పార్టీ మారినట్టు కనబడుతూనే ఉన్నది. ఏకంగా రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా కండువా తీసి కప్పిండు. కాకపోతే ఒక ఆయన జాతీయ జెండా అంటుండు, ఒక ఆయన తువ్వాలంటుండు, ఒక ఆయన ఇంకోటి అంటుండు. ఇంకా రాయమే ఇంకేదో దూడ్చుకునే దానిలో ఇంక సంతోషం. అందుకే మేమేమన్నామంటే ఇప్పుడు దాని జాతీయ జెండాని ఎందుకు అవమానిస్తున్నారు? నేను అంటున్నా, అందుకే కాంగ్రెస్ కండువా అయినా రంగైనా మార్చండి, అదన్నా మార్చండి, ఏదో పని చేయండి. మరి ఇప్పుడు మీకు ధైర్యం ఉండాలా. పార్టీ మారి ఎస్ నేను మారినా, ఇగో ఈ కారణం చేత నేను మారినా, ఎస్ నేను ఉప ఎన్నికకు బై ఎలక్షన్కి నేను సిద్ధం అని నువ్వు దమ్ముంటే నువ్వు చెప్పాలా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత లొల్లి పెడుతుండడంతో కాంగ్రెస్కి అంతా అడ్వాంటేజ్ అవుతున్నది. ఎందుకు? వీళ్ళు చేసిన పని ఏంది? 2014లో 2018లో 80 మంది పైన ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళని తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచి టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యి 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగింది. ఈ దుర్మార్గం, ఈ అరాచకం కేటీఆర్కి ఇప్పుడు కనబడదు. ఈ మొత్తం అంశాలని ముందు పెట్టి ప్రజలని ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కనబడదు. అప్పుడు ఆయనకు కండ్లు మూసుకుపోయినాయి, ఇప్పుడు ఈయనకు కండ్లు మూసుకుపోయినాయి. అప్పుడు ఆయనకు చెత్వారం, ఇప్పుడు ఈయనకు చెత్వారం వచ్చింది. ఇట్లా ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించినారో, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రన్నది క్లియర్గా కనబడుతున్నది. ఇంకా మీరు కొత్తగా చెప్పాల్సిన ఆధారాలు ఏమున్నది? ఆ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే మేము పార్టీ మారినామని ఓపెన్గా చెప్పారు. కాకపోతే వీళ్ళు సుప్రీంకోర్టులో ఎప్పుడైతే కేసు పడ్డదో, కోర్టు చాలా సీరియస్గా మాట్లాడిందో అక్కడి నుంచి మాట మార్చుకుంటూ వచ్చారు. అమ్మో బై ఎలక్షన్స్ వస్తే ఏమో మళ్ళీ గెలుస్తాం ఓడిపోతామని. ఏం చేసారు? సుప్రీంకోర్టులో మేము పార్టీ మారలేదని అఫిడవిట్ చేశారు. స్పీకర్ కొంతమందికి నోటీసులు ఇస్తే ఆ నోటీసులు తీసుకొని కూడా మేము పార్టీ మారలేదని చెప్పారు. మళ్ళా బయట మాత్రం బీఆర్ఎస్ మీటింగ్లలో పాల్గొన్నారు, కాంగ్రెస్ మీటింగ్లలో పాల్గొంటారు. మొన్న రేవంత్ రెడ్డి 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు కదా. దానం నాగేంద్ర అయితే ఏకంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు కదా. ఇంకా మరి పార్టీ మారలేదని అంటే ఎట్లా? ఈయన చూడు, ఈయన ఓపెన్గా చెప్పిండు. ఈయన ఎవరు? గద్వాల కృష్ణమోహన్ రెడ్డి. అయిపోయా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పార్టీ మారడం జరిగింది. అలా అభివృద్ధి కొరికి, గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరికి పూర్తి సహకారం అందిస్తారని, అభివృద్ధి ధ్యేయంగా మాకు అన్ని పనులు చేస్తామని, అంటే గట్టి ఎత్తిపోతల పథకం అయితేవి, అదేవిధంగా మనకి వేలంపాట్ రిజర్వాయర్ కొంత అంటే అక్కడ కట్ట అనేది డ్యామేజ్ కావడం వల్ల ఆ డ్యామేజ్ని అయిపోయింది కదా. ఇప్పుడు ఈయన సుప్రీంకోర్టుకి ఏం అఫిడవిట్ చేసిండు? నేను ఏడా జాయిన్ అయినా, నేను గాలే అనుకుంటా సుప్రీంకోర్టులోకి అఫిడవిట్ చేసిండు. మరి ఈయన మాట్లాడింది నువ్వు కాదా? పోనీ ఏ అంటావా? ఇది మళ్ళా నేను మాట్లాడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని తీసుకొచ్చిరని అంటావా? ఇది కొంపదీసి. వీడియో చూస్తున్నా, అన్నీ మనం ఒక దగ్గర ఆ వీడియో పెట్టడం జరిగింది. డౌన్లోడ్స్లో ఉందా? డౌన్లోడ్స్లో ఎట్లుంటుంది?
ఇదా ఇగో ఇది చూడండి, వీళ్ళంతా పార్టీ మారిన వాళ్ళే కదండి. సి ఈ వీడియో ఇంతకంటే ఆధారం ఏముందండి? ఇంతకంటే ఆధారం ఏముంది? దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. ఇగో కండువా అయిపోయానా? ఈయన ఏమన్నాడు తెలుసా? దేవుని కండువా కప్పిండా అన్నాడు ఈయన, అరికపూడి గాంధీ. ఇది దేవుని కండువనా? ఇది ప్రకాష్ గౌడ్, మరి కాంగ్రెస్ కండువానేగా. జగిత్యాల ఎమ్మెల్యే, ఈయన జాతీయ జెండా అన్నాడు. మరి ఇది జాతీయ జెండా కండువానా, జాతీయ జెండానా లేకపోతే కాంగ్రెస్ కండువానా? ఇవన్నీ క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నీ. అయ్యో తెల్లం వెంకట్రావు కప్పిండా లేదా? కాల యాదయ్య కప్పుకున్నాడా లేదా? ఇగో కృష్ణమోహన్ రెడ్డి అయిపోయా, గద్వాల ఎమ్మెల్యే. ఇగో కడియం శ్రీహరి కూతురు జాయినింగ్, ఆ రోజు ఆమె ఎంపీగా పోటీ చేసింది. కడియం శ్రీహరి కండువా కప్పుకోలేదా? నేను కప్పుకోలేదంటాడు, నాకు స్పీకర్ ఇంకా నోటీసే పంపలేదంటాడు. వస్తుంది చూడండి. ఇగో ఇదేంది, కప్పుకుండా లేదా? దీపాదాస్ మున్షి కప్పింది కదా ఎంపీ ఎలక్షన్లకు ముందు. ఇంకెవరు మిగిలిరా? ఏగో పెద్ద మనిషి, అందరికంటే సూపర్ ఈయనే, గూడెం మహిపాల్ రెడ్డి. ఇగో పోచారం శ్రీనివాసరెడ్డి. ఏకంగా ఈయనకు పదవి కూడా ఇచ్చే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో ఈయనకు ఒక పదవి కూడా వచ్చింది కదా. మరి ఇక జాయిన్ అవ్వలేదు అని అంటే ఎట్లా? జాయిన్ అవ్వలేదు, మేము ఇంకా అన్ననే ఉన్నాం ఇళ్ళనే ఉన్నాం, ఈ డ్రామాలన్నీ ఎందుకు చెప్పండి? మీరు దమ్మున్న లీడర్లు అయితే మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్స్ని ఫేస్ చేయి, చేత కాకపోతే లేదు నేను అదే పార్టీలో ఉన్నానని చెప్పి వెళ్ళిపో అన్నకే.